ఐం హ్రీం శ్రీం వరాయే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ వాస్తు. ఈరోజు నేను మీ దగ్గరికి తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి వరాహి నవరాత్రులు. అయితే వరాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. గుప్త నవరాత్రులు అనేటివి ఆషాఢ మాసాన మొదలవుతూ ఉంటాయి అన్నమాట. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం అయితే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇది జూన్ జూలై నెలలలో వస్తుంది. అయితే ఈసారి గుప్త నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే ఈసారి జూలై నెలన 6th రోజున 6వ తేదీన స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అయితే నేను ఈ వీడియోలో మీకు వరాహి నవరాత్రులని ఎలా చేసుకోవాలి, 9 days ఏం చేయాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. వరాహి నవరాత్రి అనేది జూలై 6th మొదలవుతుంది. జూలై 15th రోజుకి ఎండ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ డే రోజు మనము అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఎలా పెడతామో దాంతోపాటు మనము కలశం ఇంకా పీఠం అనేది స్థాపించాల్సి ఉంటుంది మన పూజా గదిలో. అలాగే అమ్మవారికి 9 రోజులు అఖండ దీపం అనేది మనము వెలిగించాల్సి అనేది ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేయాలి, ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు పూజ చేయరనమాట. అమ్మవారికి మనం పొద్దున్నే ఎలా పూజ చేయాలంటే 4 గంటల నుంచి 6:30 లోపు పూజ అనేది మనం చేసుకుంటే బాగుంటుంది. అదే సాయంత్రం పూట పూజ చేసే వాళ్ళకైతే మనం సాయంత్రం 6:30 నుంచి, అంటే సూర్యుడు అస్తమించగానే 6:30 నుంచి 8 గంటల వరకు అనేది అనుకూలమైన సమయం అని ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మీకు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం అనేది నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది 9 రోజులు అనేది చెప్తాను. మొదటి రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సింది పాలతో చేసిన పదార్థం కానీ లేదంటే పొంగలి కానీ. రెండో రోజు కట్టె పొంగలి లేదంటే మనము పులిహోర పెట్టుకోవచ్చు. మూడో రోజు అమ్మవారికి మనము బెల్లం పాయసం కానీ కొబ్బరన్నం కానీ పెట్టచ్చు. నాలుగో రోజు పెసరపప్పు అన్నం కానీ దద్దోజనం పెట్టచ్చు. ఐదో రోజు దద్దోజనంతో పాటు మనము అమ్మవారికి పెసరపప్పు అన్నం అనేది పెట్టచ్చు. ఆరో రోజు పులిహోర కానీ కేసరి కానీ అమ్మవారికి పెట్టచ్చు. ఏడో రోజు మనము శాఖ అన్నం అనేది ఉంటుంది. శాఖ అన్నం లేదంటే కడంబం అనే కూరగాయ దాంతో చేసిన వంటకం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. 8వ రోజు మనం అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టచ్చు. 9వ రోజు లాస్ట్ డే మనం అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టచ్చు. 9 రోజులు బిజీగా ఉంటాము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఉంటాము, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళం ఉంటాము, ప్రసాదాన్ని మేము నైవేద్యంగా పెట్టాలంటే కష్టంగా ఉంది అనుకునే వాళ్ళకి 9 రోజులు మీరు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది. అయితే ఈ 9 రోజులు గుప్త నవరాత్రులు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఉపవాసం ఉంటారు. మోస్ట్లీ ఉపవాసం ఉండలేకపోయినా సాత్విక ఆహారాన్ని స్వీకరించుకుంటే మంచిగా ఉంటుందని. అలాగే అసలు 9 రోజులు పూజించాలి అమ్మవారిని నవరాత్రుల్లో. ఏ రూపంలో పూజిస్తారు ప్రతి రోజున అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేటివ్గా షేర్ చేస్తాను. అలాగే అసలు వరాహి అమ్మవారు ఎవరు, తన స్టోరీ ఏంటి, ప్లస్ మనం వరాహి నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతటి వరకు సెలవు. ధన్యవాదాలు.